హలో, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం గ్రూప్ థియరీ యొక్క థర్డ్ టాపిక్ నార్మల్ సబ్ గ్రూప్స్ గురించి నేర్చుకున్నాం. సో నార్మల్ సబ్ గ్రూప్ నార్మల్ సబ్ గ్రూప్ అంటే ఎప్పుడైనా సరే ఒక సబ్ గ్రూప్ హెచ్ తీసుకునేటప్పుడు ఇది నార్మల్ అవ్వాలంటే హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు ఏహెచ్ అవ్వాలి. HA is equal to AH for all A belongs to G. That means left coset right coset is equal to left coset అవ్వాలి. H యొక్క రైట్ కోసెట్ అనేది లెఫ్ట్ కోసెట్ కి ఈక్వల్ అయితే అది నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది. ఆర్ ఎల్స్ ఎలా చెప్తారంటే H ఈజ్ ఇన్వేరియంట్ అని అంటారు. H ఈజ్ ఇన్వేరియంట్ అంటే ఏంటి సార్ అంటే ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ఓన్లీ H. Whatever you take elements operation with respect to H, A inverse, it will be directly into the group H. Then H is should be said to be normal subgroup. Normal subgroup ni ఇలా triangle shape లో చూపిస్తారండి. H is a normal subgroup of G. H is said to be a self conjugate అంటారు. ఇలా రాస్తే మనం ఏమంటారంటే self conjugate అంటారు. సెల్ఫ్ కాంజుగేట్ ఎలిమెంట్స్ అన్ని కూడా నార్మల్ సబ్ గ్రూప్ ని ఫామ్ చేస్తాయి. సో ఇక్కడ నార్మల్ సబ్ గ్రూప్స్ అనేవి G అనే గ్రూప్ లో G is any group, then there exist only definitely exist two normal subgroups that are G and identity. These two are trivial normal subgroups. సో అయితే నాన్ ట్రివియల్ సబ్ గ్రూప్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. నాన్ ట్రివియల్ నార్మల్ సబ్ గ్రూప్స్ కూడా ఉంటాయి. అంటే H is సబ్ గ్రూప్ ఆఫ్ G వేర్ H is not equals to identity and H is not equal to G. Then it is said to be non trivial normal subgroup or proper normal subgroup. సింపుల్ గ్రూప్ అంటే ఎప్పుడైనా సరే ఒక గ్రూప్ ని సింపుల్ గ్రూప్ అని ఎప్పుడు చెప్తామంటే ఇఫ్ ఏ గ్రూప్ డజంట్ హ్యావ్ ఏ ప్రాపర్ నార్మల్ సబ్ గ్రూప్. ఇచ్చిన గ్రూప్ లోని ప్రాపర్ నార్మల్ సబ్ గ్రూప్స్ లేనటువంటి గ్రూప్ ని ఏమంటారంటే సింపుల్ గ్రూప్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ ఆఫ్ G అనేది ప్రైమ్ తీసుకోండి, ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ హౌ మెనీ నార్మల్ సబ్ గ్రూప్స్? ప్రైమ్ అంటే P కాబట్టి it divides only 1, P. Number of divisors are 1, P. That means subgroups are either identity or G. That means both are trivial normal subgroups. So ఆర్డర్ ఆఫ్ G అనేది ప్రైమ్ అయినప్పుడు దాన్ని ఏమవుతుందండి సింపుల్ గ్రూప్ అండ్ డెఫినేషన్ ఇట్ డజంట్ హ్యావ్ ఏ ప్రాపర్ నార్మల్ సబ్ గ్రూప్. ప్రాపర్ నార్మల్ సబ్ గ్రూప్స్ ఏవైతే ఉండవో అటువంటి గ్రూప్ ని మనం సింపుల్ గ్రూప్ గా చెప్పుకుంటాం. అండ్ H అనేది నార్మల్ సబ్ గ్రూప్ అయ్యి K అనేది సబ్ గ్రూప్ ఆఫ్ G అయ్యి ఇక్కడ రిలేషన్ అనేది H is సబ్ గ్రూప్ ఆఫ్ K and K is సబ్ గ్రూప్ ఆఫ్ G ఇచ్చినప్పుడు H must be normal subgroup of K because H is normal subgroup of G. అంటే XH X inverse is belongs to H. XH X inverse is belongs to H. So where is it is X అనేది X is belongs to G. Then K you can take K, right? K is subset of G. So KH K inverse is belongs to H. That means ఇక్కడ H అనేది ఏమవుతుందండి నార్మల్ సబ్ గ్రూప్ వేర్ K ఫర్ ఆల్ K బిలాంగ్స్ టు క్యాపిటల్ K. అండ్ వన్ మోర్, H అనేది ఎబిలియన్ గ్రూప్ అయిందనుకోండి, నాట్ H, G అనేది ఎబిలియన్ గ్రూప్ అయితే ఆల్ సబ్ గ్రూప్స్ ఆర్ నార్మల్ సబ్ గ్రూప్స్. ఆల్
subgroups are normal. ఇక్కడ వాట్ అబౌట్ కాన్వర్స్? కాన్వర్స్ అనేది ప్రతి టాపిక్ లో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. గ్రూప్ థియరీకి వచ్చేసరికి కాన్వర్స్ అనేది ఏంటి ఇక్కడ అర్థం? ఆల్ సబ్ గ్రూప్స్ అనేది నార్మల్ అయినప్పుడు ఎబిలియన్ అవుతుందా? నాట్ ట్రూ. అంటే అవ్వాలని రూల్ లేదు. ఎందుకంటే లెట్స్ టేక్ G ఈజ్ క్వాటర్నియన్ గ్రూప్ Q8. ఇక్కడ నార్మల్ సబ్ గ్రూప్స్ వచ్చేసరికి ఏంటంటే H1 అనేది ప్లస్ ఆర్ మైనస్ 1, H2 ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ I, H3 plus or minus 1 plus or minus j, similarly plus or minus k. So these all are normal, but the given group is not abelian. The given group is not a non-abelian group, because if you take I and j is not equals to ji, ij is equal to k, ji is equal to minus k. So both are different elements in the group quaternion. So it is not a non-abelian, but all subgroups are normal subgroups. It is the counter example of the converse. Okay. If a subgroup H of a group G is a normal in G, if and only if G is equal to H for all G belongs to A. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. H అనేది నార్మల్ అయినప్పుడు ఏమవుతుందండి? if and only if a condition G inverse is belongs to H, or GH G inverse is equal to H. That means GH is equal to HG. అంటే left coset equal to right coset అవ్వాలి. So this is our definition of normal subgroups. So ఇప్పుడు let's take one example. G అనేది S3 తీసుకున్నా, set of all permutations with 3 symbols, and A అనేది 2, 3 in S3 తీసుకునేటప్పుడు n of 2, 3 అంటే normalizer of 2, 3. Normalizer. What is normalizer? Normalizer అంటే sigma belongs to S3 such that it should communicate with that sigma. It should communicate with 2, 3 into sigma. Okay. So ఇక్కడ 2, 3 తో కమ్యూనికేట్ అయ్యేవి ఓన్లీ ఐడెంటిటీ అండ్ 2, 3 ఓన్లీ ఐడెంటిటీ అండ్ 2, 3. సో ఇక్కడ మనం ఏం చూడాలంటే ఇది నార్మల్ సబ్ గ్రూప్ అవుతుందా లేదా? n of 2, 3 అనేది ఏంటండి? ఐడెంటిటీ కామా 2, 3. సో ఇది నార్మల్ సబ్ గ్రూప్ అవుతుందా లేదా చూడాలి. సో n of 2, 3 into, let's take another permutation 1, 2. Then what will happen? 1, 2 ఇట్ సైడ్ అండ్ ఉంది, ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ చెయ్యాలి. 1, 2 into 2, 3 into 1, 2. It implies 1, 2 into 2, 3 అంటే 1, 2, 3 వస్తుంది. 1, 2 and 1 goes to 2 and 2 goes to 3. So 1, 2, 3. Similarly, ఇప్పుడు లెఫ్ట్ కోసెట్ చేద్దాం. 1, 2 of n of 2, 3 implies 1, 2 into 2, 3. ఇక్కడ 1, 2 1, 3, 2 వస్తుంది. బికాస్ 1 goes to 2, 2 goes to 3. Not like that. 2 goes to 3, 3 goes to ఇక్కడ 2 అనేది ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 1 చూసుకోవాలి. 1 అనేది 1ని అప్రోచ్ అవుతుంది. ఇక్కడ 1 అనేది 2ని అప్రోచ్ అవుతుంది. అండ్ ఇక్కడ 2 అనేది దేన్ని అప్రోచ్ అవుతుంది? 3ని అప్రోచ్ అవుతుంది. సో 1, 3, 2 you will get 1, 3, 2. సో both are not equal. అంటే ఇక్కడ నార్మలైజర్ అనేది నాట్ ఏ నార్మల్ సబ్ గ్రూప్.
మే నాట్ బి నార్మల్ సబ్ గ్రూప్. అంటే నార్మలైజర్ అని ఉన్నంత మాత్రాన అది నార్మల్ సబ్ గ్రూప్ అవ్వదు. నార్మలైజర్ సబ్ గ్రూప్ అనేది మే నాట్ బి నార్మల్ సబ్ గ్రూప్. వెరీ ఇంపార్టెంట్ అండి, మనకి స్టేట్మెంట్స్ లో ఇలాంటివి వస్తాయి. సో మన కౌంటర్ ఎగ్జాంపుల్స్ అన్ని గుర్తించుకుంటే ఈజీగా సాల్వ్ చేయగలం. మే నాట్ బి నార్మల్. అండ్ నెక్స్ట్ వన్, ప్రొడక్ట్ ఆఫ్ టూ రైట్ కోసెట్స్ అనేది రైట్ కోసెట్ అయినప్పుడు అది నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ టూ రైట్ కోసెట్స్ అనేది రైట్ కోసెట్ అయినప్పుడు. దట్ మీన్స్ వాట్? ఇఫ్ యూ టేక్ HA HB is equals to ఏమవ్వాలండి? Again it should be HAB. Then H is normal subgroup and only if it should be normal subgroup of G. It should be normal subgroup of G. And one more, N అనేది నార్మల్ సబ్ గ్రూప్ అయినప్పుడు ఆర్డర్ ఆఫ్ N అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G అండ్ ఆర్డర్ ఆఫ్ N అనేది 2 అయితే implies N అనేది is a subset of Z of G. N of G అనేది N అనేది సెంటర్ ఆఫ్ ది గ్రూప్ లోనే ఉంటుంది. ఎందుకు అలా అవుతుంది అనేది మీరు జస్టిఫై చేసి నాకు చెప్పండి. అండ్ మనకి ఇండెక్స్ ప్రాపర్టీ ఆల్రెడీ తెలిసింది. క్వశ్చన్ గ్రూప్ గురించి నేర్చుకుందాం. క్వశ్చన్ గ్రూప్ అంటే it is defined as G by H where H is normal subgroup of G. ఎప్పుడైనా సరే నార్మల్ సబ్ గ్రూప్ ఎగ్జిస్ట్ అయినప్పుడు G by H అనేది డిఫైన్డ్ అవుతుంది. ఎలా అంటే సెట్ ఆఫ్ రైట్ కోసెట్స్ లెఫ్ట్ కోసెట్స్. సెట్ ఆఫ్ రైట్ తీసుకుందాం ఇక్కడ, రైట్ కోసెట్స్. సో రైట్ కోసెట్స్ అంటే HA such that A is belongs to G. సో లాగ్రాంజ్ థియరం ప్రకారం ఆర్డర్ ఆఫ్ G by H is equals to ఆర్డర్ ఆఫ్ G by ఆర్డర్ ఆఫ్ H. ఆర్డర్ ఆఫ్ H. సో ఈ ఆర్డర్ ఆఫ్ G by H ని మనం ఏంటంటాం అంటే ఇండెక్స్ ఆఫ్ H in G. ఇండెక్స్ ఆఫ్ H in G. ఆర్డర్ ఆఫ్ దాన్ని ఎలా రాస్తాం అంటే ఇండెక్స్ ఆఫ్ H in G. ఇండెక్స్ ఆఫ్ H in G. ఓకే. సో ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ G by H అనేది 2 అయినప్పుడు, ఇండెక్స్ అనేది 2 అయినప్పుడు H is always a normal subgroup. H is always a normal subgroup. But converse is not true. Sorry, question group లో anything will happen అంటే నాట్ ఓన్లీ ఫర్ నార్మల్. H అనేది నార్మల్ కానప్పుడు కూడా అప్లై అవుతుంది. కాన్వర్స్ అంటే H అనేది నార్మల్ సబ్ గ్రూప్ అయినప్పుడు ఇండెక్స్ అనేది ఎంత అవ్వాలి? ఇండెక్స్ అనేది 2 అవ్వాలా లేదా ఎనీథింగ్ ఎల్స్? ఎస్, ఎనీథింగ్ ఎల్స్ విల్ బి పాసిబుల్. బికాస్ ఇఫ్ యూ టేక్ G is Q8, then let's take H is plus or minus 1 is one group. Then G by H is what? G by H will be H, HI, HJ and HK. It is normal subgroup. It will be the normal subgroup. Okay. Plus or minus 1 అనేది నార్మల్ సబ్ గ్రూప్, G by H అనేది క్వశ్చన్ గ్రూప్. అండ్ ట్రాన్సిటివ్ ప్రాపర్టీ ఆఫ్ నార్మల్ సబ్ గ్రూప్స్. ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అనేది ఎలా ఉంటుంది? హోల్డా, డస్ నాట్ హోల్డా. వెరీ ఇంపార్టెంట్ అండి. ట్రాన్సిటివ్ ప్రాపర్టీ ఇన్ నార్మల్ సబ్ గ్రూప్స్ డస్ నాట్ హోల్డ్. ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అనేది నార్మల్ సబ్ గ్రూప్స్ లో వర్క్ అవ్వదు. అంటే లెట్స్ టేక్ E సబ్ గ్రూప్ ఆఫ్ G, F is సబ్ గ్రూప్ ఆఫ్ G. That implies, let's take G is equals to plus or minus identity, plus or minus A, plus or minus B,
plus or minus C. How many elements here? 8 elements. Okay. ఇక్కడ ఐడెంటిటీ అనేది matrices తీసుకున్నాం. 1 0 0 1 identity matrix, and A is alternate matrix 1 0 0 minus 1, and B is 0 minus 1 1 0, and C is 0 1 1 0. సో ఇవి మనకి ఏబిసిలు. ఓకే, ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసు ఆర్డర్ ఆఫ్ లెట్స్ టేక్ ఈజ్ ఐడెంటిటీ కామా ఏ ఎలిమెంట్. లెట్స్ టేక్ ఎఫ్ ఈజ్ identity plus or minus E comma plus or minus A. Then what is index of E in F? Sorry. What is index E in F? 4 by 2 is 2. That means 2 వచ్చింది కాబట్టి E అనేది ఏమవుతుందండి? is a normal subgroup అవుతుంది. is a normal subgroup of F. And similarly index of F in G, sorry G, F in G is equals to ఎంతండి? 8 by 4 is equal to 2. That means F is also a normal subgroup of G. But E is need not to be a normal subgroup of G, because what is E? E is identity comma A. So what we have to do? Take some element, other element than A. C A C inverse. If you find this one, then you will get a minus A element. Then that is not in the set E. E లో లేదు కాబట్టి it is not a normal subgroup in group G. సో G ఇక్కడ ఏంటంటే నార్మల్ సబ్ గ్రూప్స్ అనేవి ట్రాన్సిటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయవు. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ థీరం ఏంటంటే ద ఓన్లీ అబిలియన్ సింపుల్ గ్రూప్స్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ ప్రైమ్ ఆర్డర్. The only abelian simple groups are groups of prime order. In this are compulsory prime order అయినది abelian simple group అవుతుందంటే, if we take another G is equals to N. ఓకే, నాన్ ప్రైమ్ తీసుకోండి. నాన్ ప్రైమ్ అంటే m into n అంటే కాంపోజిట్ నెంబర్ తీసుకున్నాం కాబట్టి G can have a subgroups which divisors of either m or n. అంటే h1 అనేది ఆర్డర్ ఆఫ్ h అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, అలా m అనేది ఆర్డర్ ఆఫ్ k అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అని. సో ఎప్పుడైనా సరే అబిలియన్ గ్రూప్ లో సబ్ గ్రూప్స్ ఎగ్జిస్ట్ అయ్యాయో దోస్ మస్ట్ బి ఏ నార్మల్ సబ్ గ్రూప్. అంటే ఏమైందండి, ఇక్కడ h and k అనేవి నార్మల్ సబ్ గ్రూప్స్ అయ్యాయి. బట్ వాట్ ఈస్ అవర్ గ్రూప్? సింపుల్ గ్రూప్ లో no proper normal subgroups. So what we have taken composite number తీసుకున్నాం కాబట్టి our statement is false. Hence the only abelian simple groups are the groups of other prime number only. అంటే ఆర్డర్ ఆఫ్ G అనేది ప్రైమ్ అయినప్పుడు మాత్రమే abelian గ్రూప్ అనేది సింపుల్ అవుతుంది. ఎందుకంటే మిగతా ఏమైనా తీసుకున్నా సరే డివిజర్స్ అనే దాంట్లో డివిజర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి ఆ డివిజర్స్ అనేవి కంపల్సరీ హ్యావ్ నార్మల్ సబ్ గ్రూప్స్. ఓకే, నెక్స్ట్ వన్ h, k అనేవి నార్మల్ సబ్ గ్రూప్స్ అయ్యి నెక్స్ట్ థీరం h, k are normal subgroups of G such that H intersection K is identity implies HK equal to KH for all H belongs to H, K belongs to
capital K. That means HK అనేవి నార్మల్ సబ్ గ్రూప్స్ అయ్యి ఈ ఇంటర్సెక్షన్ అనేది ఐడెంటిటీ అవ్వాలి. అంటే దేర్ ఈజ్ నో కామన్ ఎలిమెంట్ దెన్ ఐడెంటిటీ కాకుండా ఇంకేది కూడా కామన్ ఉండకూడదు. అలా ఉండేటప్పుడు హెచ్కే అనేవి కమ్యూట్ చేసుకుంటాయి. ఓకే, కమ్యూట్ చేసుకుంటాయి. ఇఫ్ నాట్ దెన్ వాట్ విల్ హ్యాపన్ సార్ అని అంటే, లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ G ఈజ్ క్వాటర్నియన్ గ్రూప్ Q8. ఇక్కడ మనకి హెచ్ అనేది ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ ఐ తీసుకున్నాం. అండ్ K అనేది ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ J. సో ఇక్కడ ఇంటర్సెక్షన్, వాట్ ఈస్ ది H intersection K is plus or minus 1, not identity. It implies what will happen, Ij is not commute with Ji. Okay na? అంటే H intersection K is equal to identity అనేది necessary condition for the commute of two subgroups. రెండు subgroups అనేది commute చేసుకోవడానికి necessary condition. ఓకే, మనకి కొన్ని స్టేట్మెంట్స్ ని ఫాల్స్ చేయడానికి యూజ్ అవుతుందండి. ఓకే, అండ్ కంటిన్యూ. వెయిట్ ఎ మినిట్. అండ్ అనదర్ థీరం, n is normal subgroup of G if and only if the product of xy is belongs to n. The product of xy అంటే x, y అనేవి n లో ఉండేటప్పుడు ప్రోడక్ట్ అనేది xy లో ఉందనుకోండి, implies yx is also belongs to n. The product of xy is belongs to n, then yx is also belongs to n. Okay, and one more thing, h అనేది నార్మల్ సబ్ గ్రూప్ G అయినప్పుడు if two distinct right cosets are existed, two distinct right cosets అంటే distinct అంటే H అనేది HB కి ఈక్వల్ కానప్పుడు two distinct left cosets also existed. Two distinct left cosets also existed. అంటే ఎప్పుడైనా సరే టూ డిస్టింక్ట్ రైట్ కోసెట్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు టూ డిస్టింక్ట్ లెఫ్ట్ కోసెట్స్ అనేవి కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు నార్మలైజర్ మీద ప్రీవియస్ గా ఒకటి చెప్పుకున్నాం కదండి, దాని మీద కొంచెం డీటెయిల్ గా చెప్పుకున్నాం, ఎందుకంటే ఇంపార్టెంట్ టాపిక్ అదనేది. నార్మలైజర్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ అనేది సబ్సెట్ అయితే ఓన్లీ సబ్సెట్ అన్నాను, నాట్ ఏ సబ్ గ్రూప్, సబ్సెట్ ఆఫ్ G అయినప్పుడు n of h అనేది ఎలా డిఫైన్ చేస్తారండి, n of h నార్మలైజర్ ఆఫ్ h is equals to x belongs to G, hx equals to xh, ఇక్కడ నార్మలైజర్ కాబట్టి ఇది ఆబ్వియస్లీ సబ్ గ్రూప్ అవుతుంది. n of h అనేది ఆబ్వియస్లీ సబ్ గ్రూప్ అవుతుంది. అండ్ ఇఫ్ h అనేది సబ్ గ్రూప్ అయ్యింది అనుకోండి, h అనేది సబ్ గ్రూప్ ఆఫ్ G, then what we can prove that n of h is the largest subgroup of G. n of h అనేది is largest subgroup of G. n of h అనేది largest subgroup అవుతుంది because it is the hx equals to xh. అంటే దానికంటే మోర్ కలెక్షన్ it has, అంటే నాట్ ఓన్లీ h లో ఉండే కాకుండా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కూడా ఉంటాయి, x లో G లో ఉండే ఎలిమెంట్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇన్ విచ్ h ఈజ్ నార్మల్, దీంట్లో h అనేది నార్మల్ అవుతుంది. బికాజ్ h నార్మల్ అవుతుందంటే అర్థం h ఈజ్ నార్మల్ సబ్ గ్రూప్ NFH. అంటే దాని అర్థం ఏంటి, h ఇంటూ n is equals to nh, where n is belongs to where n is belongs to n of h. సో మనం నార్మలైజర్ డెఫినేషన్ ఏంటంటే x belongs to G such that hx equals to xh. సో ఆ ఫార్మేషన్ లో ఉంది కాబట్టి మనకి ఏమవుతుందండి, ఇట్ ఈజ్ ఏ
నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది. ఓకే, ఇఫ్ హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ అయితే దాని అర్థం ఏంటి? hx equals to xh for all x is belongs to g. for all x belongs to g అంటే ప్రతి g కి ఇది వర్తిస్తుంది. అంటే n of h అంటే x belongs to g so that hx equals to xh కదా. సో ప్రతి g కి వర్తిస్తుంది కాబట్టి ప్రతి g అనేది n of h లో ఉంటుంది. సో n of h అనేది ఈజ్ ఈక్వల్స్ టు g అవుతుంది. n of h ఈజ్ ఈక్వల్స్ టు g. ఎప్పుడు ఈ కండిషన్ హోల్డ్ అవుతుంది అంటే h అనేది నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది. ఒకటి 1 by 1 చెప్తాను ఇంకోసారి, ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్, h అనేది ఓన్లీ సబ్ గ్రూప్ అయితే n of h అనేది ఓన్లీ సబ్సెట్ అయితే n of h అనేది సబ్ గ్రూప్ ఆఫ్ g అవుతుంది. అదే h అనేది సబ్ గ్రూప్ అయిందనుకోండి, h అనేది సబ్ గ్రూప్ అయితే n of h అనేది లార్జెస్ట్ సబ్ గ్రూప్ అవుతుంది. ఏటవుతుంది? లార్జెస్ట్. అండ్ ఇందులో h అనేది ఏమవుతుంది? నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది. h అనేది నార్మల్ సబ్ గ్రూప్. ఇన్ కేస్ h నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ g అని ఇచ్చాడు అనుకోండి, h అనేది ఇక్కడ g కాదు, n of h లో నార్మల్ సబ్ గ్రూప్. h అనేది g లోని నార్మల్ సబ్ గ్రూప్ అయితే g ఈక్వల్స్ టు ఏమవుతుందండి? n of h అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్. నౌ క్వశ్చన్ గ్రూప్ కంటిన్యూషన్. క్వశ్చన్ గ్రూప్ అనేది ఈజ్ ఆల్సో ఏ గ్రూప్ విత్ సేమ్ కాంపోజిషన్ ఆఫ్ గ్రూప్. అంటే ఇప్పుడు g అనేది సైకిల్ అయ్యింది అనుకోండి, g అనేది సైక్లిక్ అయితే ద క్వశ్చన్ గ్రూప్ ఆల్సో ఏ సైక్లిక్. అంటే g by h కూడా ఈజ్ సైక్లిక్, ఈజ్ ఆల్సో సైక్లిక్. కాన్వర్స్ ట్రూఆ? నో. ఇక్కడ నార్మల్ సబ్ గ్రూప్స్ కి సైక్లిక్స్ కి కాన్వర్స్ పార్ట్ కి మోస్ట్లీ వీ కెన్ టేక్ Q8. Q8 is the best example for many converse plots. Q8 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ తీసుకుంటే h అనేది నార్మల్ సబ్ గ్రూప్, టేక్ బిగ్గర్ వన్ ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ i ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ i. దెన్ వాట్ విల్ బి ది g by h? g by h is equals to 2. ఎప్పుడైనా సరే ప్రైమ్ వచ్చిందంటే 2 ఈజ్ ప్రైమ్ కాబట్టి ఇదేమవుతుందండి? సైక్లిక్. బట్ డస్ నాట్ ఇంప్లై g సైక్లిక్. g అనేది సైక్లిక్ అవ్వదు. ఇక్కడ క్వశ్చన్ గ్రూప్ సైక్లిక్ అయిందని మాత్రాన g అనేది సైక్లిక్ అవ్వాలని రూల్ లేదు. ఓకే, దిస్ ఈజ్ అవర్ కాన్వర్స్ పార్ట్. అండ్ ఇఫ్ యూ టేక్ ఆర్డర్ ఆఫ్ g by h, ఆర్డర్ ఆఫ్ g by h ఈజ్ ఈక్వల్స్ టు m అని వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే a to the power of m or x to the power of m is belongs to h అవుతుంది. అంటే దాని అర్థం g by h is equals to, it can be generated as a ha power of ha, can be generated of ha, where a power of m, order of a is equal to ఎంత అండి? m అవుతుంది. ఆర్డర్ ఆఫ్ a is equal to m and a to power of m belongs to h అవుతుంది. ఓకే, సింపుల్ కాన్సెప్ట్స్. అండ్ వన్ మోర్, z అనేది గ్రూప్ ఆఫ్ ఇంటిజర్స్ తీసుకునేటప్పుడు z ప్లస్ గ్రూప్ ఆఫ్ ఇంటిజర్స్ అండ్ n అనేది మల్టిపుల్స్ ఆఫ్ 3 అని తీసుకుంటే n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. దెన్ z by n, వాట్ విల్ బి ది z by n? z by n ఏమవుతుంది సార్ అని అంటే n ప్లస్ a, ఇక్కడ ఎడిషన్ కాబట్టి n ప్లస్ a రాస్తాం, వేర్ a is belongs to z. సో
ఈ ఏ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, జెడ్ నుంచి. సో ఇక్కడ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయండి, జనరల్ గా 3n ప్లస్ 1, 3n ప్లస్ 2, 3n ప్లస్ 3, 3n ప్లస్ 4 అండ్ సో ఆన్ ఇలా ఉంటాయి. సో ఇప్పుడు క్లియర్ గా చూసుకుంటే 3n ప్లస్ 1, 3n ప్లస్ 2 ఆర్ డిఫరెంట్. 3n ప్లస్ 3 అనేది 3 కామన్ తీస్తే ఏమవుతుంది, n ప్లస్ 1 అంటే మల్టిపుల్ ఆఫ్ 3. ఇది కూడా ఏమవుతుంది, 3n ప్లస్ 3 అనేది 3 కామన్ తీసుకొని ప్లస్ 1 అంటే ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ 3n ప్లస్ 1. సో సిమిలర్ గా ఫైనల్ గా మనం ఈ గ్రూప్ ని ఎలా రాయొచ్చు అంటే 3n, 3n ప్లస్ 1, 3n ప్లస్ 2. సో దిస్ ఈజ్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్. అంటే గ్రూప్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఆర్డర్ ఆఫ్ z by n అనేది ఏమవుతుంది, is equal to 3 అవుతుంది. ఆర్డర్ ఆఫ్ z by n అనేది ఏమవుతుంది, 3 అవుతుంది. అండ్ ఇక్కడ తెలియవలసిన కాన్సెప్ట్ ఏంటంటే z అనేది z ప్లస్ అనేది సైక్లిక్ అయినప్పుడు ఏ సైక్లిక్ అండి, ఇన్ఫినైట్ సైక్లిక్ అయినప్పుడు అండ్ n అనేది ఇన్ఫినైట్ మల్టిపుల్స్ అవుతున్నాయి కదండి. సో z by n ఏమవుతుందంటే ఇక్కడ ఫైనైట్ గ్రూప్ అవుతుంది. సో ఫైనైట్ గ్రూప్ అవుతుంది. దీని అర్థం ఏంటంటే ఏ ఇన్ఫినైట్ గ్రూప్ మే హ్యావ్ ఏ finite order quotient group. A infinite order of a cyclic group or a group may have a finite group of order quotient group. అంటే z అనేది ఇన్ఫినైట్ అయినా కూడా does not implies quotient group అనేది ఇన్ఫినైట్ అవ్వాలని రూల్ లేదు. ఏమవ్వచ్చు, it can be finite అవుతుంది. So this is the very important example. అంటే give a example of a infinite group which has a finite order ఉండే ఎలిమెంట్స్ ని జనరేట్ చేయడం అనేది మీకు తర్వాత కొంచెం ఇలా చెప్తాను దాంట్లో. అండ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉందండి, ఫైండ్ ద ఆర్డర్ ఆఫ్ ది ఎలిమెంట్. Find the order of the element 6 plus 5 in Z8 by 6. So Z8 by 6. ఇక్కడ Z8 అంటే ఇంటిజర్స్ మధ్యలో 8 అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7 మధ్యలో 8. అండ్ వాట్ ఈజ్ 6, జనరేటర్ ఆఫ్ 6 అంటే 0, 6 ఓన్లీ, నాట్ 12, బికాస్ 6 తర్వాత ఏంటి 12 కదా. 12 అనేది గ్రూప్ లో లేదు కాబట్టి ఓన్లీ 0,6 అనేది రాసుకోవాలి. సో ఇప్పుడు మనకి గ్రూప్ ఏమి ఇచ్చారండి, Z8 by 6. Z8 by 6 అంటే ఎలా రాస్తాం, 0 ప్లస్ జనరేటర్ ఆఫ్ 6, 1 ప్లస్ జనరేటర్ ఆఫ్ 6, 2 ప్లస్ జనరేటర్ ఆఫ్ 6 and so on. 6 plus generator of 6 and 7 plus generator of 6. ఇక్కడ మనం చూసుకుంటే 6 plus generator of 6 is again a generator of 6. 7 plus generator of 6 అనేది 1 plus 6 అని రాసుకోవచ్చు కాబట్టి it can be a 1 plus generator of 6. So what will happen is
వాట్ విల్ హ్యాపెన్ అంటే 0 1 2 3 4 5 వరకు మాత్రమే మనకి ఎలిమెంట్స్ వస్తున్నాయి. అన్ని కూడా 0 0 ప్లస్ జనరేటర్ ఆఫ్ 6 అలా అండ్ సో ఆన్ 5 ప్లస్ జనరేటర్ ఆఫ్ 6 అంటే ఓవరాల్ గా ఎన్ని ఎలిమెంట్స్ వస్తున్నాయండి? 6 ఎలిమెంట్స్ వస్తున్నాయి. సో ఆర్డర్ ఆఫ్ ఇక్కడ దేని యొక్క ఆర్డర్ అడిగారండి? ఆర్డర్ ఆఫ్ జనరేటర్ ఆఫ్ 6 ప్లస్ 5 యొక్క ఆర్డర్. సో 5 అనేది 6 కి 2 అనే కో ప్రైమ్స్ కాబట్టి GCD 1 కాబట్టి 5 యొక్క ఆర్డర్ ఎంత అవుతుందండి? 6 అవుతుంది. ఓకే, ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ అనేది 6 వస్తుంది. సో 5 అనేది ఇక్కడ ఏ ఎలిమెంట్ అంటే కో ప్రైమ్ ఎలిమెంట్ కాబట్టి అది అనేది ఆర్డర్ అనేది 6 వస్తుంది. ఓకే, అదే మనకి అదే గ్రూప్ లో మనకి 3 ప్లస్ 6 అని ఇచ్చాడు అనుకోండి, దీని ఆర్డర్ ఎంత అవుతుంది? 3 ప్లస్ 3 కదండి, ఈజ్ ఈక్వల్ 6 కాబట్టి సో ఆర్డర్ ఎంత అవుతుంది? ఈజీగా వీ కెన్ సే ఇట్ కెన్ బి 2 కెన్ బి ఏ ఆర్డర్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, కొన్ని సైక్లిక్ కాన్సెప్ట్ అండ్ ఇలాంటి వస్తాడండి. సైక్లిక్ అండ్ సెంట్రాపిక్ గ్రూప్ కి మెర్జ్ చేసుకొని ఇస్తాడు. అది ఎలా ఉంటుంది సార్ అని అంటే, జి అనేది ఒక గ్రూప్ తీసుకొని, జి అనేది గ్రూప్ అండ్ జి బై జెడ్ ఆఫ్ జి అనేది సైక్లిక్ అయింది అనుకోండి. సైక్లిక్ అయితే ఇంప్లైజ్ జి బై జెడ్ ఆఫ్ జి అనేది సైక్లిక్ అయితే జి అనేది ఏమవుతుందంటే ఎబిలియన్ అవుతుంది. జి అనేది ఎబిలియన్ అవుతుంది. ఓకే, జి అనేది సైక్లిక్ అయితే జి బై జెడ్ ఆఫ్ జి అనేది ఎబిలియన్ అవుతుంది. ఎలా సార్ ఈజ్ పాసిబుల్ అంటే, జి బై జెడ్ ఆఫ్ జి కెన్ బి రిటర్న్ యాజ్ ఏ జి ఇంటూ జెడ్ ఆఫ్ జి, G into Z of G, where G belongs to capital G. సో ఇక్కడ Z of G అంటే సెంటర్ ఆఫ్ గ్రూప్ కాబట్టి, సెంటర్ ఆఫ్ గ్రూప్ అనేది అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ కామ్యుటేటివ్ ఎలిమెంట్స్ అంటే ఒక ఎలిమెంట్ తీసుకుంటే X అనే ఎలిమెంట్ తీసుకుంటే X should always commute with each element of G. ప్రతి G లో ఉండే ప్రతి ఎలిమెంట్ తోని కమ్యూట్ అవ్వాలి. సో అలాంటి ఎలిమెంట్స్ అన్నమాట. సో ఇక్కడ దీని అర్థం జి ఇంటూ ఇక్కడ ఉండే ఎలిమెంట్స్ అనేవి ఏంటవుతున్నాయి? కమ్యూట్ అవుతున్నాయి. సో దాని అర్థం జి ఇంటూ G1 ఇంటూ జెడ్ ఆఫ్ జి ఈక్వల్స్ టు G2 ఇంటూ జెడ్ ఆఫ్ జి, జెడ్ ఆఫ్ జి ఇంటూ జెడ్ ఆఫ్ జీలో ఏదైనా ఎలిమెంట్ తీసుకుంటే G2. So let's take G1 into K1 is equals to K1 into G2. For all G belongs to capital G. So G లో ఉండే ప్రతి G కి అవుతుంది కాబట్టి it must be a abelian group. ఓకే, కాన్వర్స్ అనేది ఆల్వేస్ ట్రూ. ఇక్కడ ఎందుకు సార్ అని అంటే, G అనేది ఏమన్నారు? ఎబిలియన్ అవుతుంది కాబట్టి ఇక్కడ కేసు ఏంటంటే G is equals to Z of G. ఎబిలియన్ అవుతుంది కాబట్టి ఆల్ ఎలిమెంట్స్ ఆర్ కమ్యూట్ విత్ ఈచ్ అదర్ కదా. సో ఆల్ ఎలిమెంట్స్ అన్ని కమ్యూట్ అయినప్పుడు Z of G is directly is equals to G అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉండేవి ఏమంటే ఓన్లీ కమ్యూటేటివ్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇక్కడ ఉండేవి కూడా కమ్యూటేటివ్ ఎలిమెంట్స్ బికాస్ G is given ఎబిలియన్. సో G is equals to Z of G. సో G by Z of G అనేది ఏమవుతుంది? is directly is equals to ఐడెంటిటీ ఎలిమెంట్. సో ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది సైక్లిక్ అవుతుంది. ఓకే, అండ్ ఇఫ్ యు టేక్ సమ్ సబ్ గ్రూప్,
బిఫోర్ టెల్లింగ్ దట్ ఇఫ్ G ఈజ్ నాన్ అబిలియన్, కాన్వర్స్ అనేది ఇలా కూడా ప్రూవ్ చేయొచ్చు. G అనేది నాన్ అబిలియన్, దెన్ G బై Z ఆఫ్ G అనేది నాన్ సైక్లిక్ అవుతుంది. G బై Z ఆఫ్ G అనేది నాన్ సైక్లిక్. ఎందుకు సార్ అని అంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ Q8, ఆల్వేస్ ఇట్ ఎగ్జిస్ట్. ఇక్కడ Z ఆఫ్ G అంటే కాంపిటేటివ్ గ్రూప్ ఏమొస్తుందండి, అదే సెంటర్ ఆఫ్ గ్రూప్ అనేది ఓన్లీ ప్లస్ ఆర్ మైనస్ 1 ఓన్లీ కెన్ బి కమ్యూట్ విత్ ఈచ్ ఎలిమెంట్. ఎందుకు సార్ అని అంటే ఇఫ్ యూ టేక్ I అనే ఎలిమెంట్ కమ్యూట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటే IJ నాట్ ఈక్వల్స్ టు JI కాబట్టి ఆ ఎలిమెంట్ అనేది దీంట్లో ఉండదు, ఓన్లీ ప్లస్ ఆర్ మైనస్ 1 మాత్రమే ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ G బై Z ఆఫ్ G చేద్దాం. ఆర్డర్ ఆఫ్ G బై Z ఆఫ్ G ఈక్వల్ టు ఏంటండి, ఆర్డర్ ఆఫ్ G బై Z ఆఫ్ G అంటే 8/2. 8/2 అంటే 4. సో G బై Z ఆఫ్ G లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, 4 ఎలిమెంట్స్ ఉంటాయి. అవి ఏంటనేవి రాద్దాం. G బై Z ఆఫ్ G లో 4 ఎలిమెంట్స్ ఉంటాయి కదండి. అవి Z ఆఫ్ G కామా I ఇంటూ Z ఆఫ్ G కామా J ఇంటూ Z ఆఫ్ G K ఇంటూ Z ఆఫ్ G. సో I ఇంటూ Z ఆఫ్ G, J ఇంటూ Z ఆఫ్ G, K ఇంటూ Z ఆఫ్ G. ఇది అనేది నాన్ సైక్లిక్ సబ్ గ్రూప్. బికాస్ ఏ అని ఇక్కడ ఏదో ఒక ఎలిమెంట్ తీసుకోండి, I ఇంటూ Z ఆఫ్ J. కెన్ యూ జనరేట్ విత్ దిస్ ఎలిమెంట్ హోల్ గ్రూప్? అంటే ఈ గ్రూప్ నుంచి, ఈ ఎలిమెంట్ నుంచి మొత్తం గ్రూప్ ని జనరేట్ చేయగలమా? ఇట్స్ నాట్ పాసిబుల్. బికాస్ I స్క్వేర్ అంటే ఇక్కడ I స్క్వేర్ I క్యూబ్ I పవర్ ఆఫ్ 4 వస్తాయి. అంటే ఇద్దరు I ఇంటూ Z ఆఫ్ G ఎలిమెంట్స్ అనేవి వస్తాయి, లేదా Z ఆఫ్ G ఎలిమెంట్స్ మాత్రం వస్తాయి. నాట్ దిస్ J కామా K అనేది దీంట్లో రావు. సిమిలర్ గా మనం తీసుకున్నది ఏదేని కూడా మనకి రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేది జనరేట్ చేయలేం. ఇంప్లై G బై Z ఆఫ్ G అనేది ఏమైంది ఇక్కడ, నాన్ సైక్లిక్. అంటే ఎప్పుడైనా సార్ G అనేది నాన్ అబిలియన్ తీసుకునేటప్పుడు G బై Z ఆఫ్ G అనేది నాన్ సైక్లిక్ అవుతుంది. G బై Z ఆఫ్ G అనేది నాన్ సైక్లిక్ అవుతుంది. అదే G బై H అనేది ఈ సైక్లిక్ అండ్ H ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ Z ఆఫ్ G. ఈ ఇక్కడ H అనేది దేంట్లో తీసుకున్నాము, Z ఆఫ్ G లో తీసుకున్నాం. సో ఇంప్లైజ్ ఇక్కడ ఏంటి, H అనేది సబ్ గ్రూప్ ఆఫ్ Z ఆఫ్ G, సెంటర్ ఆఫ్ గ్రూప్ లో ఒక సబ్ గ్రూప్ అయితే, సో G బై H అనేది ఏమవుతుంది, సైక్లిక్ అయినప్పుడు G మస్ట్ బి ఏ అబిలియన్. ఇక్కడ ఏమవుతుంది, G మస్ట్ బి ఏ అబిలియన్. మీరు పాత కేసు తీసుకొని మీరు టెస్ట్ చేసుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఓకే, అదే G బై H అనేది సైక్లిక్ అయ్యి H అనేది నార్మల్ సబ్ గ్రూప్ అయితే, H అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G అయినప్పుడు G మే నాట్ బి అబిలియన్. ఇది అనేది ప్రీవియస్ కి ఒకటి నేను గ్రూప్ తీసుకుంటే మీకు టెస్ట్ చేసుకోగలరు. ఈ రెండు టెస్ట్ చేసుకోండి. ఓకే, అండ్ అనదర్ వన్ నాన్ అబిలియన్ గ్రూప్ లోనే కాన్సెప్ట్. Order of G is equal to the product of two primes PQ and G అనేది నాన్ అబిలియన్ తీసుకున్నాం అనుకోండి, నాన్ అబిలియన్, దెన్
ఆర్డర్ ఆఫ్ జెడ్ ఆఫ్ జి అంటే ఆర్డర్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ గ్రూప్ ఏమవుతుంది అనేది మనం ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ జెడ్ ఆఫ్ జి టెస్ట్ చేయాలి. సో జి అనేది నాన్ అబిలియన్ కాబట్టి ఏమవుతుంది, జి బై జెడ్ ఆఫ్ జి అనేది నాట్ సైక్లిక్ అవుతుంది. అండ్ ఆర్డర్ ఆఫ్ జెడ్ ఆఫ్ జి ఈజ్ ఏ సబ్ గ్రూప్ కాబట్టి ఇట్ షుడ్ డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ జి. అంటే ఆర్డర్ ఆఫ్ జి అనేది ఏంటండి, పీక్యూ, ఆర్డర్ ఆఫ్ గ్రూప్ పీక్యూ. సో ఆర్డర్ ఆఫ్ జెడ్ ఆఫ్ జి కి పాసిబిలిటీస్ ఏమేమి వస్తాయి, ఆర్డర్ ఆఫ్ జెడ్ ఆఫ్ జి కి పాసిబిలిటీస్ 1 p q p q. ఓకే, 1 p p q వస్తాయి. సో కేస్ 1 వచ్చేసరికి if ఆర్డర్ ఆఫ్ జెడ్ ఆఫ్ జి ఈక్వల్స్ టు p కి తీసుకుందాం. pq అంటే ఏంటండి, ఆర్డర్ ఆఫ్ జి కదా. సో దాని అర్థం ఏంటి, g ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ ఆఫ్ జి. అంటే g అనేది జెడ్ ఆఫ్ జికి ఎప్పుడు అవుతుంది, g అనేది ఎబిలియన్ అయినప్పుడు అవుతుంది. సో బట్ మనకి ఇచ్చిన గ్రూప్ అనేది ఏంటండి, నాన్ ఎబిలియన్ గ్రూప్. సో జి అనేది జెడ్ ఆఫ్ జి అనేది పీక్యూ అనేది కాదు. అండ్ రెండో కేసు అనేది ఆర్డర్ ఆఫ్ జెడ్ ఆఫ్ జి అనేది ఓన్లీ ప్రైమ్ తీసుకుంది. ఈసారి ఓన్లీ ప్రైమ్ తీసుకుంటే పి. సో ఆర్డర్ ఆఫ్ జి బై జెడ్ ఆఫ్ జి ఏమవుతుందండి, ఆర్డర్ ఆఫ్ జి బై జెడ్ ఆఫ్ జి అనేది పీక్యూ బై పి. పీక్యూ బై పి కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, క్యూ వస్తుంది. క్యూ అనేది ఏంటి, అనదర్ ప్రైమ్. సో ఎవ్రీ ప్రైమ్ ఈజ్ ఎ సైక్లిక్ గ్రూప్ కాబట్టి ఎప్పుడైనా జీ బై జెడ్ ఆఫ్ జి సైక్లిక్ అయినప్పుడు ప్రీవియస్ పార్ట్ ఏం చెప్పుకున్నాం, జీ బై జెడ్ అనేది జీ బై జెడ్ ఆఫ్ జి అనేది సైక్లిక్ అయితే జి అనేది ఏమవుతుంది, ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. జీ బై జెడ్ ఆఫ్ జి అనేది ఏమవుతుంది, ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఫాల్స్ బికాస్ వీఆర్ టేకింగ్ జి ఈజ్ నాన్ ఎబిలియన్ గ్రూప్. అండ్ ఇఫ్ యూ టేక్ అగైన్ క్యూ అనేది తీసుకుంటే అప్పుడు కూడా ఏమవుతుంది, ఇక్కడ క్యూ బదులు పి వస్తుంది. అగైన్ ఇట్ ఈస్ సైక్లిక్ అండ్ జి ఈజ్ ఎబిలియన్. ఇట్ ఈస్ ఆల్సో కంట్రోవర్స్. ఇంప్లైస్ ఆర్డర్ ఆఫ్ జెడ్ ఆఫ్ జి ఏమవుతుంది, ఆర్డర్ ఆఫ్ జెడ్ ఆఫ్ జి 1. ఆర్డర్ ఆఫ్ జెడ్ ఆఫ్ జి అనేది 1 వస్తుంది. అంటే దీని అర్థం ఆర్డర్ ఆఫ్ జి పీక్యూ అయినప్పుడు అండ్ జి అనేది నాన్ ఎబిలియన్ అయినప్పుడు జెడ్ ఆఫ్ జి అనేది ఏం గ్రూప్ అవుతుందంటే ఓన్లీ ట్రివియల్ గ్రూప్ అవుతుంది. అంటే ఇట్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఐడెంటిటీ. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ జి ఈజ్ ఈక్వల్స్ టు S3. S3 ఎన్ని ఉంటాయండి, 6 ఎలిమెంట్స్ కదా, 2 into 3 ఉంటుంది. సో ఇక్కడ జెడ్ ఆఫ్ జి ఎంత అండి, జెడ్ ఆఫ్ జి అనేది ఐడెంటిటీ ఎలిమెంట్. ఓకే, అండ్ ద వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, Q plus Z plus అనేవి గ్రూప్స్ అయినప్పుడు ఇది సెట్ ఆఫ్ ఆల్ రేషనల్స్ అండర్ ఎడిషన్, సెట్ ఆఫ్ ఆల్ ఇంటిజర్స్ అండర్ ఎడిషన్. దెన్ Q by Z ఈజ్ డిఫైన్డ్. Q by Z అనేది డిఫైన్డ్ అవుతుంది. Q by Z అంటే Z plus M by N, where M by N is rational number. ఈ గ్రూప్ ఎందుకు సార్ ఇంపార్టెంట్ అంటే ఇచ్చిన గ్రూప్ అనేది ఇన్ఫినైట్స్ అండ్ క్వశ్చన్ గ్రూప్ కూడా ఏంటంటే ఇన్ఫినైట్ క్వశ్చన్ గ్రూప్ బికాస్ రేషనల్ నెంబర్స్ అనేవి అన్కౌంటబుల్ కాబట్టి ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ ఈచ్ ఎలిమెంట్ యాజ్ ఎ ఫైనైట్ ఆర్డర్. ఇక్కడ ఈచ్ ఎలిమెంట్ యాజ్ ఎ ఫైనైట్ ఆర్డర్ ఎందుకంటే లెట్స్ టేక్
z ప్లస్ m బై n. దీన్ని మనం n తో మల్టిపుల్ చేసాం అనుకోండి, అంటే n టైమ్స్ యాడ్ చేసాం అనుకోండి, z ప్లస్ m బై n, n టైమ్స్ యాడ్ చేస్తే nz plus n into m by n. So it must be a integer. That means 0 of the quotient group. 0 of the quotient group వచ్చింది కాబట్టి n times యాడ్ చేసాం కాబట్టి ఆర్డర్ ఆఫ్ ది ఎలిమెంట్ ఎంత అవుతుందండి, n అవుతుంది. ఆర్డర్ ఆఫ్ ది ఎలిమెంట్ ఎంత అవుతుంది, n. అంటే in a finite group may have a infinite group may have a finite order. అంటే ఇన్ఫినైట్ గ్రూప్ లోని ఫైనైట్ ఆర్డర్ ఉండొచ్చు. ఓకే, అండ్ మీకు ఒకటి ఇస్తాను, అది మీరు టెస్ట్ చేసి చెప్పండి. జి అనేది ఒక గ్రూప్ ఇచ్చేటప్పుడు ఆర్డర్ ఆఫ్ ఏ అనేది ఫైనైట్, ఆర్డర్ ఆఫ్ ఏ ఇస్ ఫైనైట్, order of B is also a finite, then order of AB is infinite. Okay, find this example. G ఒక గ్రూప్ ఇచ్చేటప్పుడు ఆర్డర్ ఆఫ్ ఏ అనేది ఫైనైట్ అయ్యి, ఆర్డర్ ఆఫ్ బి కూడా ఫైనైట్ అయ్యి, ఆర్డర్ ఆఫ్ ఏ అనేది ఏమవ్వాలి, ఇన్ఫైనైట్ అవ్వాలి. అలాంటి గ్రూప్ ని ఫైండ్ అవుట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్. ఈ క్లాస్ మీకు నచ్చుంటే లైక్, సబ్స్క్రైబ్, షేర్ ఇలాంటివి ఏవైనా చేయండి, కామెంట్ చేయండి. సపోర్ట్ చేస్తేనే మిగతా క్లాసులు అనేది చేయగలను. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్. విష్ యూ గుడ్ లక్. ఓకే, క్లోజింగ్ సెషన్. థ్యాంక్ యూ.